హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. సో ఈ రోజు వీడియో ఏంటంటే సైనిక్ స్కూల్ 2025కి సంబంధించి ఈ కౌన్సిలింగ్ రౌండ్ నెంబర్ 1కి సంబంధించి మనకి డేట్ అయితే కంప్లీట్ అయిపోయింది. 21వ తేదీ వరకు అప్లై చేసుకోవడం అయితే జరిగింది. దీనికి సంబంధించిన రిజల్ట్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి, అడ్మిషన్ వరకు ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చెప్పి చాలా మంది అయితే అడగటం అయితే జరుగుతుంది, పేరెంట్స్ అట్ దట్ సేమ్ టైం స్టూడెంట్స్ కూడా. సో ఈ వీడియోలో క్లియర్గా నేను విత్ డేట్స్ తో పాటు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుందండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు లభిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, నా పేరు భాగ్యరాజు. గత 10 years గా నేను నవోదయ, సైనిక్ స్కూల్, ఆర్ఎంఎస్ కి సంబంధించి ట్రైనర్ గా వర్క్ చేయడం అయితే జరుగుతుందండి. ఈ మంత్ కంప్లీట్ అయిపోతే మనకి 11 years కూడా కంప్లీట్ అయిపోతాయి. యానివర్సరీ సేల్ కింద మీకు ఏంటంటే ఇక్కడ ఏవైతే 2 కోర్సెస్ కనిపిస్తున్నాయో వాటి మీద ఆల్రెడీ ఆఫర్స్ అయితే ఉన్నాయి. అట్ దట్ సేమ్ టైం అడిషనల్ గా ఇంకొక 1000 రూపీస్ కూపన్ కోడ్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఉన్న ప్రైస్ మీద ఇంకొక 1000 రూపీస్ అయితే దక్కడం అయితే జరుగుతుంది అనమాట. సో తప్పకుండా మీరు జాయిన్ అవడానికి ట్రై చేయండి. అట్ దట్ సేమ్ టైం మా దగ్గర సక్సెస్ రేట్ అయితే చాలా బాగుంది. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే, వీడియోలోకి వచ్చినట్లయితే, సైనిక్ స్కూల్ కి సంబంధించిన రిజల్ట్స్ అనేవి 21వ తేదీతో మనకి ఏంటంటే రౌండ్ 1 ఏదైతే చాయిస్ ప్రయారిటీ ఉంటుందో దాన్ని మనం అప్లై చేసుకోవడం అయితే జరిగింది. సో దీనికి రౌండ్ నెంబర్ 1 ఏదైతే ఉందో దానికి సంబంధించిన డేట్స్ అనేవి క్లియర్ గా వాళ్ళు ఇవ్వటం అయితే జరిగిందండి. సో క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కిందని కూడా మీకు కనిపిస్తుంది. సో జాగ్రత్తగా చూడండి. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే, సో ఏదైతే ఈ కౌన్సిలింగ్ అనేది ఉందో, సో చాలా మంది అడుగుతున్నారు మనకి డేట్స్ అనేవి ఒకసారి చెప్పమంటే ఆ రోజు నేను చాలా క్లియర్ గా చెప్పడం అయితే జరిగింది. 24, 26వ తేదీలో మనకి ఏంటంటే వీటికి సంబంధించిన డేట్స్ ఏవైతే ఉన్నాయో డేట్స్ అనేవి రావడం జరుగుతుందండి. స్కూల్స్, మీరు ఏ స్కూల్స్ సెలెక్ట్ అయ్యారో ఆ విషయం కూడా మనకి ఆ రోజే తెలుస్తుందని చెప్పాను. సో మనకి డేట్ అయితే ఏం మారలేదు. 26th నుంచే మనకి ఏంటంటే ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి. అయితే అండి, 21వ తేదీన మనకి ఎప్పుడైతే అప్లై చేసుకోవడం అయిపోయిందో, అప్లై చేసుకుని అయిపోయిన తర్వాత సో నేను చాలా క్లియర్ గా చెప్పడం అయితే జరిగిందండి పిల్లలకి. అట్ దట్ సేమ్ టైం పేరెంట్స్ కి కూడా చాలా రెగ్యులర్ గా అడుగుతున్నారు అనమాట. సో రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని చెప్పి. సో చాలా క్లియర్ గా నేను ఏం చెప్పానంటే 24th మనకి స్టార్ట్ అవుతుంది. సో 26th లోపు మనకి ఏంటంటే స్కూల్ ఎలక్యూషన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి సో క్లియర్ గా మనకి డేట్స్ అనేవి వచ్చేస్తాయండి. ఫర్దర్ గా వాటికి సంబంధించిన కంప్లీట్ డేట్స్ కూడా రావడం అయితే జరుగుతుందని చెప్పడం జరిగింది. సో అనుకున్నట్టే మనకి ఇక్కడ ఏంటంటే సో ఇక్కడ డేట్స్ అనేవి మనకి ఇచ్చారు. రౌండ్ స్టార్ట్ డేట్ అనేది మనం చూసుకున్నట్లయితే రౌండ్ నెంబర్ 1కి సంబంధించి 23వ తేదీన ఇక్కడ స్టార్ట్ అవడం అయితే జరిగింది. అప్పుడు మనకి రోల్ అవుట్ అనేది అవుతుంది. సో 23వ తేదీన రౌండ్ నెంబర్ 1 అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఫస్ట్ 2 బాక్సెస్ మీరు చూసుకున్నట్లయితే స్కూల్ ఎలకేషన్ డేట్స్ అమ్మా అవి. సో ఎప్పుడు మనకి 26/6/2025 మార్నింగ్ మనకి 8 గంటలకు మనకి స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ రోజే మనకి చాలా క్లియర్ గా తెలుస్తుంది మనం ఏ స్కూల్ కి సెలెక్ట్ అయ్యాము అనే విషయం అనమాట. ఓకేనా? సో అది మనం ఏ విధంగా తెలుసుకుంటామంటే ఇక్కడ పక్కన చూసినట్లయితే సో ఈ విధంగా మనకి అఫీషియల్ పేజ్ అనేది ఉంటుంది. కింద మీకు లింక్ అనేది ఇస్తాను. సో దాన్ని క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ ఇక్కడికి వచ్చేస్తారనమాట. మీరు ఏం చేస్తారంటే యూజర్ నేమ్ అట్ దట్ సేమ్ టైం పాస్వర్డ్ ఉంటుంది, ఆ 2 కూడా ఎంటర్ చేయవలసి అనేది ఉంటుంది. సార్ అది కింద ఏదైతే క్యాప్చా కోడ్ ఉంటుందో క్యాప్చా కోడ్ ని మీరు ఎంటర్ చేయాలి. సార్ ఆ లాగిన్ చేసినట్లయితే మీ యొక్క ఏదైతే సో పేజ్ అనేది ఉంటుందో, స్టూడెంట్ యొక్క పేజ్ అనేది ఉంటుందో సో అందులోకి మీరు వెళ్ళటం అయితే జరుగుతుంది అనమాట. అక్కడ మీకు క్లియర్ గా కనిపిస్తుంది సో మీరు ఏదే స్కూల్ కి సెలెక్ట్ అయ్యారనే విషయం అనమాట. సో అక్కడ మీకు ఏంటంటే ఈ డేట్ అనేది మనకి ఎప్పటి వరకు ఉంటుంది, 29/6/2025 వరకు కూడా సో సీట్ ఎలికేషన్ డేట్ ఏదైతే ఉందో ఆ డేట్ అనేది మనకైతే ఉండటం జరుగుతుంది. సో ఈ లోపు మీరు ఏం చేయాలి అంటే సో మీకు ఏదైతే స్కూల్ అనేది సెలెక్ట్ చేసుకున్నారో ఆ స్కూల్ మీకు నచ్చినట్లయితే యాక్సెప్ట్ అనే బటన్ అనేది ఉంటుంది. సో యాక్సెప్ట్ అనే బటన్ మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది. సో ఒకవేళ మీకు ఆ స్కూల్ అనేది నచ్చకపోయినట్లయితే సో రీకన్సిడర్ అనే బటన్ ఉంటుంది. రీకన్సిడర్ బటన్ అనేది క్లిక్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ ఆ స్కూల్ మీద మీకు కన్ఫర్మ్ గా ఎటువంటి రిజల్ట్స్ అనేవి తెలియట్లేదు, జాయిన్ అవ్వట్లేదు, లేకపోతే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని సో ఒక ఆలోచనకు వద్దామని అనుకున్నట్లయితే మీకు ఈ బటన్ కూడా పెట్టే అవకాశం అనేది ఉంటుంది. హోల్డ్ అండ్ కంటిన్యూ అనే బటన్ అనేది ఉండటం జరుగుతుంది అనమాట. సో ఈ బటన్ అయినా సరే మీరు క్లిక్ చేయవలసి అనేది ఉంటుంది అనమాట. సో దీనివల్ల ఏంటంటే యాక్సెప్ట్ అనే దాన్ని మీరు క్లిక్ చేసినట్లయితే ఆ స్కూల్ ని మీరు యాక్సెప్ట్ చేసినట్లు అవుతారనమాట. సో ఖచ్చితంగా మీరు ఆ స్కూల్లో జాయిన్ అవ్వాలి. సో జాయిన్ అవ్వకపోయినట్లయితే మీకు ఇక్కడ నుంచి సైనిక్ స్కూల్ తోని సో సంబంధం అనేది తెగిపోతుంది. సో మీరు బయటకు వెళ్ళిపోతారు. అయితే జాయిన్ అవ్వాలి లేదా బయటికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఓకేనా?
సో మీకు రీకన్సిడర్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని మీరు క్లిక్ చేసినట్లయితే ఏమవుతుందంటే నెక్స్ట్ ఈ కౌన్సిలింగ్ రౌండ్కి మీరు మీ యొక్క పేరు అనేది ఫార్వర్డ్ అవ్వటం అయితే జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఈ కౌన్సిలింగ్ రౌండ్స్లో మీరు ఏంటంటే మళ్ళీ అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. క్లియర్గా మీకు అర్థమవుతుంది కదండి. యాక్సెప్ట్ అనేది క్లిక్ చేసినట్లయితే ఖచ్చితంగా మీరు జాయిన్ అవ్వాలి, లేకపోయినట్లయితే బయటకు వచ్చేస్తారు. రీకన్సిడర్ క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ ఈ కౌన్సిలింగ్ రౌండ్కి మీ యొక్క నేమ్ అనేది ఫార్వర్డ్ అవుతుంది. అప్పుడు మళ్ళీ మీరు స్కూల్స్ అనేవి సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఫైనల్ గా మనకి హోల్డ్ అండ్ కంటిన్యూ అనే ఆప్షన్ ఉంటుంది కదా, దాన్ని మనం క్లిక్ చేసినట్లయితే సో మన యొక్క నేమ్ అనేది హోల్డ్ అవ్వటం అయితే జరుగుతుంది. దాని తర్వాత దానికి సంబంధించి క్లియర్ గా వాళ్ళు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇవ్వటం జరుగుతుంది. దాన్ని బట్టి మనం ఫాలో అవ్వాల్సి అయితే ఉంటుంది అనమాట. అయితే మనం ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలా లేదా సెకండ్ కౌన్సిలింగ్ మనం వెళ్ళవలసి ఉంటుందా అనేది సో దాన్ని బట్టి అయితే టర్మ్స్ అండ్ కండిషన్స్ బేస్ చేసుకొని మనం ముందుకు వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది అనమాట. సో క్లియర్ గా మీకు అర్థమైంది కదండి. సో ఇది మన ఏంటంటే 29వ డేట్ ఏదైతే ఉంటుందో ఆ లోపు మనం ఏంటంటే క్లియర్ గా మనం ఒక ఆలోచనకైతే వచ్చేసేయాలి. మళ్ళీ ఇంకో డౌట్ అడుగుతారు, సరే ఈ 3 కూడా మీకు క్లిక్ చేయకపోతే ఏమవుతుందంటే మీరు సైనిక్ స్కూల్ సొసైటీకి అన్విల్లింగ్ స్టూడెంట్ అని చెప్పేసి మీ యొక్క నేమ్ పైన ఒక బ్యాన్ అనేది పడుతుంది. సో సైనిక్ స్కూల్ వెబ్సైట్ నుంచి మీ యొక్క పేరు అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. ఫర్దర్ గా మీరు సైనిక్ స్కూల్కి సంబంధించి ఏం చేయలేరు. ఓకేనా. సో మూడిట్లో ఏదో ఒకదాన్ని మీరు చూస్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఆ విద్యార్థులు అనమాట. సెలెక్ట్ అవ్వని వాళ్ళకి ఎలాగో మనకి అవేం కనిపించవు. నెక్స్ట్ ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ లో మీరు అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. కనిపించినా సరే మీరు ఏంటంటే సో ప్రాసెస్ అనేది తర్వాత చేసుకోవాలన్నమాట. ఓకేనా. సో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ఈ 3 బటన్స్ అనేవి కనిపిస్తాయి. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్. ఓకేనా. మనకి ఏంటంటే మెడికల్ కమిట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన డేట్స్ అనేవి ఇవ్వటం జరిగింది. 29వ తేదీన మనకి ఎవరైతే పిల్లలు సో ఇవ్వటం అయితే జరుగుతుందో సో వెంటనే అక్కడ నుంచి స్కూల్ నుంచి మనకు ఒక ఫోన్ అయితే రావటం అయితే జరుగుతుంది. ఫోన్ లో మనకి ఏంటంటే విల్లింగ్ సర్టిఫికేట్ అనేది ఒకటి ప్రొవైడ్ చేయడం అని చెప్తారనమాట. సో ప్రతి ఒక్క స్కూల్ నుంచి కూడా విల్లింగ్ సర్టిఫికేట్ అనేది ఒకటి వాళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో విల్లింగ్ సర్టిఫికేట్ అనేది మనం ఏంటంటే ఫిల్ చేసి వాళ్ళకి PDF ఫార్మేట్ లో పంపించడం అయితే జరుగుతుంది అనమాట. లేదైతే మనం ఏంటంటే దాన్ని ఫిల్లింగ్ చేసి మన పక్కన పెట్టుకోవాలి. వాళ్ళు మనకి ఫోన్ లోనే క్లియర్ గా చెప్తారనమాట. సో ఏం చెప్తారు మనకి డాక్యుమెంట్స్ సో డాక్యుమెంట్స్ మీకు ఏం కావాలో డాక్యుమెంట్స్ అన్ని కూడా మీకు ఆల్రెడీ నేను వీడియో చేశాను. సో మరొకసారి అప్లోడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా రెడీ చేసుకోమని చెప్తారు. అట్ దట్ సేమ్ టైం మెడికల్ టెస్ట్. సో మెడికల్ టెస్ట్ అనేది మీకు చాలా క్లియర్ గా చెప్తున్నానండి. ప్రతి ఒక్క సైనిక్ స్కూల్ కూడా సో దానికి రిలేటెడ్ గా ఒక ఏదైతే మనకి హాస్పిటల్ ఉంటుందో ఆ హాస్పిటల్కి వెళ్ళి మాత్రమే చేసుకోమంటారు. ఖచ్చితంగా ఆ హాస్పిటల్కి వెళ్ళి చేసుకోవాలి. కొన్ని ప్రైవేట్ స్కూల్స్ మాత్రం మీ దగ్గరలో ఉండే గవర్నమెంట్ హాస్పిటల్లో చేసుకోమంటాయి. కొన్ని సైనిక్ స్కూల్స్ అవి కూడా ఏంటి ప్రైవేట్ సైనిక్ స్కూల్స్ మాత్రమే మీకు దగ్గరలో ఉండే హాస్పిటల్స్ లో చేసుకోమని చెప్తాయి. ఎందుకంటే వాటికి అన్ని స్పెషాలిటీస్ అనేవి ఉండవు కాబట్టి సో మీ దగ్గర ఉండే చేసుకోమని చెప్తాయి. సో మనం చేసుకుని వెళ్ళవలసి ఉంటుంది అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ సైనిక్ స్కూల్స్ లో సెలెక్ట్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆ సైనిక్ స్కూల్ దగ్గరలో ఉండే ఏదైతే హాస్పిటల్ ఉంటుందో అక్కడికే చేసుకోవాలి. ముందుగా మనకి 1 డే ముందుగా అక్కడికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించి వాళ్ళు మీకు క్లియర్ గా గైడ్ చేస్తారు. దానికి తగ్గట్టుగా మీరైతే రెడీ అవ్వాలి. అట్ ద సేమ్ టైం ముందుగా డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో డాక్యుమెంట్స్ అన్ని కూడా మనం అయితే రెడీ చేసుకోవాలి అనమాట. సో దీనికి డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో సబ్మిషన్ లాస్ట్ డేట్ మనం ఒకసారి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే 4వ తేదీ. సో నెక్స్ట్ మంత్ 7వ నెల 4వ తేదీ వరకు ఇచ్చారంటే ఇక్కడ ఎన్ని రోజులు ఇచ్చారు మనకి 30వ తేదీ నుంచి 4వ తేదీ వరకు ఇచ్చారు. అంటే మనకి ఒక 5 రోజులు మాత్రమే టైం ఇచ్చారనమాట. 5 రోజుల్లోనే మనం డాక్యుమెంట్స్ అన్ని కూడా రెడీ చేసుకోవాలి. అందుకే మన స్టూడెంట్స్ అట్ ద సేమ్ టైం మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో అందరికీ నేను చెప్పేవాడిని 240 మార్కులు దాటిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అందరూ కూడా 230 220 మార్కులు దాటిన వాళ్ళు కూడా డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకున్నామ్మా. ఎంతవరకు అవసరమైతే అన్ని కూడాను రెడీ చేసేసుకోండి మన దగ్గర అయ్యేవి అని చెప్పేసేవాడిని. సో చేసుకునే వాళ్ళు ఏంటంటే ఈ 5 రోజుల్లో మన డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలి. అట్ దట్ సేమ్ టైం సైనిక్ స్కూల్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళవలసి ఉంటుంది. అక్కడ మెడికల్ ఏదైతే ఎగ్జామినేషన్ ఉన్నదో అది కూడా మనం అటెండ్ చేయవలసి ఉంటుంది. చాలా కష్టం, ఇంపాసిబుల్ అనమాట. చాలా కష్టం అయిపోతుంది చేసుకోవటం. ఓకేనా. సో ఇవన్నీ చేసుకోవాలన్నమాట. ఎప్పటికీ 4వ తేదీలోపు మనం అన్ని కూడా కంప్లీట్ చేసుకొని స్కూల్లో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఆ రోజే మనకి ఏంటంటే వాళ్ళు ఫీజ్ స్ట్రక్చర్ అనేది ఏముంటుంది ఏంటి అనేది క్లియర్ గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫీజు కూడా ఎప్పుడు పే చేసుకోవాలి ఏంటి అనేది కూడా చాలా క్లియర్ గా వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. ఎన్ని టైమ్స్ ఉంటాయి అది కూడా క్లియర్ గా చెప్పేస్తారు అనమాట. ఓకేనా. సో పోర్టల్ అప్లోడెడ్ బై స్కూల్స్ లాస్ట్ డేట్ అని చెప్పేసి ఇవ్వటం జరిగింది. అక్కడ నుంచి నెక్స్ట్ డేట్ సో 5th డేట్ తోనే మనకి ఏంటంటే మన ఒక కంప్లీట్ గా డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ అవన్నీ కంప్లీట్ చేసుకొని 5వ తేదీకి వాళ్ళు ఏంటంటే పోర్టల్లోనే అప్లోడ్ చేసేయడం అయితే జరుగుతుంది.
ఈలోపు ఎవరైతే మాత్రం డాక్యుమెంట్ చేసుకోకుండా ఉంటారో వాళ్ళందరూ కూడా రిజెక్ట్ అయిపోతారు అనమాట. నెక్స్ట్ రౌండ్లో ఏంటంటే రిమైనింగ్ పిల్లలకి ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఇది మనకి చాలా షార్ట్ టైం పీరియడ్ అయితే ఉంటుందండి. సో స్పీడ్గా చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అందుకే ముందుగానే మనం డాక్యుమెంట్స్ అనేవి రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఎప్పటి నుంచో చెప్తూ ఉంటాను వాటి గురించి. సో చేసుకొని వాళ్ళు ఏంటంటే ఇబ్బంది పడతారు అనమాట. సో క్లియర్గా మీకు అర్థమైంది కదండి డేట్స్ అనేవి. నెక్స్ట్ మళ్ళీ క్లియర్గా అడిగేది ఏంటంటే, సార్ సెకండ్ ఈ కౌన్సిలింగ్ రౌండ్ అనేది ఎప్పుడు ఉంటుందని చెప్తున్నారు, అడుగుతూ ఉంటారు. సో ఇక్కడ నుంచి సో విత్ ఇన్ 1 వీక్లోనే మనకి సెకండ్ ఈ కౌన్సిలింగ్ రౌండ్ అనేది స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుందండి. సో ఎప్పటికైనా పోయేదేమీ లేదు. సో మనకి ఏంటంటే ఈ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో డాక్యుమెంట్స్ అనేవి మనం ఏంటంటే సో రెడీ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఈ కౌన్సిలింగ్ రౌండ్ నుంచి మనకి బయటకు వచ్చే రాగానే ఎంతవరకు మనకి సో కట్ ఆఫ్ మార్క్స్ అనేవి రావటం అయితే జరిగింది, ఎంతమంది పిల్లలు జాయిన్ అయ్యారు, ఎంతమంది పిల్లలు జాయిన్ అవ్వలేదు, నెక్స్ట్ ఈ కౌన్సిలింగ్ రౌండ్కి ఎంతవరకు మళ్ళీ కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఉంటాయి. సో చేంజ్ అవుతాయి, కట్ ఆఫ్ మార్క్స్ అనేవి రౌండ్ టు రౌండ్ చేంజ్ అవుతుంటాయి. ఒక ఐడియా అయితే రావటం అయితే జరుగుతుంది. వాటి గురించి నెక్స్ట్ ఈ కౌన్సిలింగ్ రౌండ్లో అయితే మనం మాట్లాడుకుందాం. ఓకేనా.